Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So previous video already we have started the tissue topic, 9th class biology chapter. So let us discuss about the next part. So plant tissues ki animal tissues ki unnatuvanti differentiation మనం already discuss చేసుకున్నాం. So next plant cells లో మనకి ఏమేం టైప్స్ ఉంటాయంటే two types గురించి డిస్కస్ చేసుకున్నాం. మెరిస్టమాటిక్ టిష్యూస్, సో పర్మనెంట్ టిష్యూస్. సో వాటిలో ఉన్నటువంటి సబ్ టైప్స్ ని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే మెరిస్టమాటిక్ టిష్యూ. సో ఈ వీడియోలో మనం మెరిస్టమాటిక్ టిష్యూస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మెరిస్టమాటిక్ టిష్యూస్. So what is mean by meristematic tissues? Meristematic tissue are founded in the growing regions of the plant like the tips of roots, stem and branches. So meristematic tissues are only we can found at the growing regions ఏవైతే పెరుగుతూ ఉంటాయో, సో మొక్కలో ఏ భాగాలు అయితే పెరుగుతూ ఉంటాయో అలాంటి భాగాలలో మనం గుర్తించేటటువంటి కణజాలాన్ని ఏమని పిలుస్తున్నామంటే మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటున్నాం. ఆ కణాన్ని లేదా కణజాలాన్ని మనం మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటాం. ద ప్లాంట్ లైక్ ద టిప్స్ ఆఫ్ రూట్, స్టెమ్ అండ్ బ్రాంచెస్. సో వీటిలో ఏంటంటే రూట్, స్టెమ్, బ్రాంచెస్. సో వీటిలో గ్రోత్ అనేది ఉంటుంది. బ్రాంచెస్ పెరుగుతూ ఉంటాయి, స్టెమ్ పెరుగుతూ ఉంటుంది, రూట్స్ అనేవి ఎలాంగేషన్ అంటే పెరుగుతూ ఉంటాయి కదా, అలాంటి వాటిలో ఉండేటటువంటి టిష్యూస్ ని మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటున్నాం. సో ది డివైడెడ్ కంటిన్యూస్లీ అండ్ హెల్ప్ ఇన్ టు ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. అంటే ఇది కంటిన్యూస్ గా డివైడ్ అవుతూనే ఉంటాయి. అంటే సో ఈ కంటిన్యూస్ గా డివిజన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ద ప్లాంట్ దే ఆర్ ద 3 టైప్స్. సో ఇది గ్రోత్ కి హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం దేర్ ఆర్ ద 3 టైప్స్. సో వీటిలో ఏంటంటే 3 రకాలు ఉన్నాయి. ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ. సో దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద టిప్స్ ఆఫ్ ద స్టెమ్ అండ్ రూట్స్. దే హెల్ప్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద స్టెమ్ అండ్ రూట్స్. సో ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూస్ అనేవి ఎక్కడ ఉంటాయంటే అది ప్రెసెంట్ ఇన్ ద టిప్స్ ఆఫ్ ద స్టెమ్ అండ్ రూట్స్. సో స్టెమ్స్, రూట్స్ యొక్క టిప్స్ లో ఉండేటటువంటి పార్ట్, సో ఎక్కడైతే స్టెమ్స్, రూట్స్ ఉంటాయో అలాంటి టిప్ పార్ట్స్ లో ఉండేటటువంటి, సో దాన్ని ఇక్కడ ఏమంటున్నామంటే సో ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటున్నాము. సో దే హెల్ప్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద టిష్యూస్ అండ్ రూట్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఈ టిష్యూస్ ఎక్కడ హెల్ప్ అవుతాయి? స్టెమ్, రూట్ యొక్క గ్రోత్ లో యూజ్ అవుతాయి. వాటిని ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటున్నాం. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూస్. సో లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటే ఏంటి? ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సైడ్స్ ఆఫ్ ద స్టెమ్స్ అండ్ రూట్స్. అంటే ఇప్పుడు మనం చూస్తే ఇది రూట్ అనుకుంటే రూట్ యొక్క సైడ్ లో, సో ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సైడ్స్ లో ఉన్నటువంటి స్టెమ్ యొక్క సైడ్స్ లో కావచ్చు లేదా రూట్స్ లో కావచ్చు. సో దే హెల్ప్ ఇన్ టు ద ఇంక్రీజింగ్ ద గ్రోత్ ఆఫ్ ద స్టెమ్ అండ్ రూట్స్. సో ఇది కూడా ఏంటంటే మనకి స్టెమ్స్ యొక్క గ్రోత్ కానీ లేకపోతే రూట్స్ యొక్క గ్రోత్ కానీ సో వాటికి అనేది ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూస్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఏంటంటే ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూస్. సో ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూస్ లో తీసుకుంటే ఆర్ ప్రెసెంట్ అట్ ద బేస్ ఆఫ్ లీవ్స్ అండ్ ఇంటర్నోడ్స్ అండ్ హెల్ప్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ those parts. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూస్ అనేవి ఎక్కడ ఉంటాయంటే సో ద బేస్ ఆఫ్ ద లెవెల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూట్ అనుకుంటే రూట్ యొక్క బేస్ లో ఉంటే దాన్ని ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటాం. లేటరల్ అంటే సైడ్ లో ఉండాలి. సో ఇలా సైడ్స్ లో ఉంటే దాన్ని లేటరల్ మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటాం. సో ఎపికల్ అంటే రూట్ లో, స్టెమ్ లో కానీ వాటి యొక్క టిప్ పార్ట్స్ లో ఉంటే వాటిని ఏమని పిలుస్తామంటే ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటాము. సో నెక్స్ట్ వచ్చేసరికి లాటరల్ మెరిస్టమాటిక్ టిష్యూస్ లో ఇది మనకి ఏంటంటే టిష్యూస్ ఎక్కడెక్కడ ప్రెసెంట్ ఉంటాయి. సో ఇక్కడ మనం క్లియర్ గా చూస్తే ఇక్కడ చూడండి ఈ సైడ్స్ లో ఉంటే దాన్ని ఏమంటాము? లాటరల్ మెరిస్టమాటిక్. సో ఎడ్జ్ పార్ట్ లో ఉంటే దాన్ని ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటాం. సో ఇది మనకి ఏంటంటే మెరిస్టమాటిక్ టిష్యూస్ లో ఉండేటటువంటిది ఎక్కడెక్కడ ఏముంటాయి. నెక్స్ట్ బి లో మనం చూస్తే పర్మనెంట్ టిష్యూస్. సో పర్మనెంట్ టిష్యూస్ అనేవి ఎక్కడ ఉంటాయి? సో దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. పర్మనెంట్ టిష్యూస్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ మెరిస్టమాటిక్ టిష్యూస్. ఈ పర్మనెంట్ టిష్యూస్ అనేవి ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయంటే మెరిస్టమాటిక్ టిష్యూస్ నుంచి ఫామ్ అయ్యేటటువంటి వాటిని సో ఇక్కడ ఏమంటున్నామంటే సో పర్మనెంట్ టిష్యూస్ అంటున్నాము. సో పర్మనెంట్ టిష్యూస్ ఆర్ ఫార్మ్డ్ బై ద మెరిస్టమాటిక్ టిష్యూస్. దే డు నాట్ డివైడెడ్ అండ్ ద పర్మనెంట్ షేప్ అండ్ సైజ్. సో ఇక్కడ క్లియర్ గా మనం అబ్జర్వ్ చేస్తే దే డు నాట్ డివైడ్ అండ్ హ్యావ్ ద పర్మనెంట్ షేప్ అండ్ size. So there is no permanent shape and size. వీటికి permanent shapes కానీ sizes కానీ ఉండవు. They differentiated into the different types of the permanent tissues. సో వీటిని మనం permanent tissues ని గాన క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సో ఈ permanent tissues లో మనకి different types of permanent tissues ఉంటాయి. Permanent tissues are
of two main types. Permanent tissues లో మనకి మెయిన్ గా 2 types ఉన్నాయి. So they are simple permanent tissues and complex permanent tissues. So simple permanent tissues and complex permanent tissues. So ఇవి ఏంటంటే మనకి permanent tissues లో 2 types ఉన్నాయి. So first one ఏంటంటే simple permanent tissue. So what is the simple permanent tissue? So are made up to one type of the cells. అంటే ఈ సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో సో ఇవి మెయిన్ గా మనకి ఒక టైప్ ఆఫ్ సెల్స్ నుంచి ఫామ్ అవుతాయి. సో దే ఆర్ 3 types called as parenchyma, collenchyma and sclerenchyma. So these are the 3 types of simple permanent tissues. So simple permanent tissue లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సో వీటిలో బేసిక్ గా మనకి ఏంటంటే 3 types of tissues ఉన్నాయి, parenchyma, collenchyma and sclerenchyma. సో parenchyma లో తీసుకుంటే ఇక్కడ ఏంటంటే ఇవి 3 రకాలుగా మనకి సో 3 types ఉన్నాయి సింపుల్ దీంట్లో. సో parenchyma కి వచ్చేసరికి consist of loosely packed within walled cells having more intercellular spaces. parenchymas లో మనం తీసుకుంటే లూజ్ ప్యాక్ అంటే లూజ్ గా డెవలప్ అయి ఉంటాయి, సో లూజ్ గా ఉంటాయి. దాంతో పాటు ఏంటంటే థిన్ వాల్డ్, సో థిన్ వాల్ అనేది కనిపిస్తుంది. సెల్స్ హ్యావింగ్ ద మోర్ ఇంటర్సెల్యులర్ స్పేస్ అంటే కణానికి మధ్య స్పేస్ ఎక్కువ ఉంటుంది. సమ్ parenchyma cells have leaves containing chloroplast and prepare food by the photosynthesis. ఈ parenchyma cells అనేవి ఏంటంటే క్లోరోప్లాస్ట్ ని కలిగి ఉంటాయి. దాంతో పాటు ఏంటంటే ప్రిపేర్ ఫుడ్ ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. సమ్ parenchyma cells have the large air cavities. కొన్నిట్లో ఏంటంటే లార్జ్ ఎయిర్ క్యావిటీస్ అనేవి ఉంటాయి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్లాంట్ ఫ్లోట్ ఆన్ వాటర్. సో ఇక్కడ ఏంటంటే వాటర్ మూవ్మెంట్ కి యూజ్ అవుతుంది. సమ్ parenchyma cells of the roots and stems storage water and minerals. సో parenchyma cells యొక్క పని ఏంటంటే ఫోటోసింథసిస్ ద్వారా ఏర్పడిన ఫుడ్ ని స్టోరేజ్ చేసుకోవడం, వాటర్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ముఖ్యంగా స్టోరేజ్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి collenchyma. సో కన్సిస్ట్ of the elongated cells having the less intercellular space. వీటిలో స్పేస్ తక్కువ ఉంటుంది, వాటిని collenchyma అంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి థిక్ at the corners. వీటి యొక్క కార్నర్స్ చూస్తే మనకి ఏంటంటే చాలా థిక్ గా కనిపిస్తుంది. కార్నర్స్ సో చాలా థిక్ గా కనిపిస్తాయి. దే గివ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ అలౌస్ ఈజీ బెండింగ్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద లైక్ స్టెమ్. అంటే collenchyma తీసుకుంటే దే గివ్ ఫ్లెక్సిబిలిటీ అంటే సో ఇవేంటంటే సాగేటటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అండ్ అలౌస్ ఈజీ బెండింగ్, సో ఈజీగా బెండ్ అవుతూ ఉంటుంది. ఆఫ్ ద డిఫరెంట్ పార్ట్స్ లో లైక్ స్టెమ్ కానీ లీఫ్ కానీ సో ఏంటంటే ఈజీ బెండింగ్ ప్రాసెస్ ఉంటుంది. దే ఆల్సో గివ్ మెకానికల్ సపోర్ట్ టు ద ప్లాంట్. సో ఇవి మెకానికల్ సపోర్ట్ ని కూడా ఇస్తాయి. ఏదంటే collenchyma. నెక్స్ట్ వచ్చేసరికి sclerenchyma. సో sclerenchyma లో మనకు అబ్జర్వ్ చేస్తే కన్సిస్ట్ ఆఫ్ లాంగ్ నారో డెడ్ థిక్ వాల్డ్ సెల్స్. సో లాంగ్ సెల్స్ ఉంటాయి, నారో సెల్స్ ఉంటాయి, అది కూడా చాలా థిక్ గా ఉంటాయి. ద సెల్స్ వాల్స్ కంటైనింగ్ లిగ్నిన్ ఆఫ్ కెమికల్ సబ్స్టాన్స్. సో ఈ సెల్స్ వాల్స్ ఏంటంటే లిగ్నిన్ అనేటటువంటి కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. సో విచ్ యాక్ట్ లైక్ ఏ సిమెంట్ అండ్ హార్డెన్స్ దెమ్. సో ఇదేంటంటే చాలా హార్డ్నెస్ అంటే థిక్నెస్ చాలా మందంగా ఉంటుంది, సో చాలా ఎక్కువ థిక్నెస్ ఉంటుంది. సో ఇట్స్ లైక్ యాక్టింగ్ ఆఫ్ సిమెంట్. సో సిమెంట్ మనకైతే ఎంత స్ట్రాంగ్ అనిపిస్తుందో అంతటి స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇట్ గివ్స్ స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ టు ద ప్లాంట్ పార్ట్స్. అంటే మొక్కకి కావాల్సినటువంటి స్ట్రెంగ్త్ ని సపోర్ట్ ని సో ఇది ఇస్తుంది. దీన్ని sclerenchyma అంటారు. సో పర్మనెంట్ టిష్యూస్ లో మనకి ఏంటంటే 2 types ఉన్నాయి. దాంట్లో ఏంటంటే సింపుల్ పర్మనెంట్ టిష్యూ, కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ. ఈ సింపుల్ పర్మనెంట్ టిష్యూలోనే అగైన్ డివైడ్ బై 3 types. సో సింపుల్ టిష్యూస్ అంటే ఒక టైప్ ఆఫ్ టిష్యూస్ నుంచి డెవలప్ అవుతాయి. ఒకటి వచ్చి parenchyma, collenchyma, sclerenchyma. సో parenchyma అనేది ఏంటంటే సో లూజ్ గా ఉంటుంది, ప్యాక్డ్ విత్ ద వాల్స్ అండ్ సో సెల్స్ హ్యావింగ్ ద మోర్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇది చాలా పల్చగా ఉంటుంది. సో దీంట్లో ఉన్నటువంటి క్లోరోప్లాస్ట్ ఉంటుంది, ఫోటోసింథసిస్ జరిగిన తర్వాత ఫుడ్ ని స్టోరేజ్ చేసుకుంటాయి. నెక్స్ట్ collenchyma కన్సిస్ట్ ఆఫ్ elongated cells having the less ఇంటర్సెల్యులర్ స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇదేంటంటే ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. సో స్టెమ్ కి లీవ్స్ కి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి sclerenchyma కన్సిస్ట్ ఆఫ్ లాంగ్ అండ్ నారో. సో ఎక్కువ పొడవుగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే నారో అండ్ డెడ్ థిక్ వాల్డ్ సెల్స్. వీటిలో ఏంటంటే నారో ఉంటుంది, అట్ ది సేమ్ టైం డెడ్ థిక్ వాల్డ్ సెల్స్ అనేవి ఉంటాయి. సో సిమెంట్ కంటే చాలా హార్డ్ గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ప్లాంట్ యొక్క పార్ట్స్ స్ట్రెంత్ గా ఉండడానికి, హార్డ్ గా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇది మనకి ఏంటంటే పర్మనెంట్ టిష్యూస్ లో ఈ 3 types సింపుల్ పర్మనెంట్ టిష్యూ, parenchyma, collenchyma and sclerenchyma. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.